Next topic, antenna gain measurement. Antenna gain measurement using absolute method. Already in last class we discussed about antenna gain measurement using comparison method. Actually there are two types of measurements in gain measurement. First one is comparison method and second one is absolute method. Comparison method already discussed in last class. Next one, absolute method. In absolute method there are two types depending on number of antennas. Actually antenna gain measurement having two types. First one comparison method and second one absolute method. In absolute method again two types depending on number of antennas. First type, two antenna method. First one, two antenna method, and second one, three antenna method. In absolute measurement there are two types. First one, two antenna method, and second one, three antenna method. In first type we are using only two antennas. In second type we are using three antennas. But in our syllabus only three antenna measurement is there. There is no two antenna method in our syllabus. Only three antenna method. అంటే మనకి syllabus లో ఉంది ఓన్లీ త్రీ యాంటెనా మెథడ్ మాత్రమే అబ్సల్యూట్ మెథడ్ లో మనకి syllabus లో ఉంది. టూ యాంటెనా మెథడ్ మనకు లేదు. కాకపోతే సింపులే కాబట్టి రెండు చూద్దాం. ఫస్ట్ టూ యాంటెనా method. First technique is two antenna gain measurement method. In this two antenna we consider two antennas having gain G1 and G2. మనం ఇక్కడ టూ యాంటెనాస్ కన్సిడర్ చేసుకుంటాం. వాటి యొక్క గెయిన్ G1 అండ్ G2. ఫస్ట్ యాంటెనా 1 మనం ట్రాన్స్మిటర్ కింద తీసుకుంటాం. యాంటెనా 2 రిసీవర్ కింద తీసుకుంటాం. కాబట్టి బై యూజింగ్ ఫ్రిట్జ్ ఫార్ములా, ఆల్రెడీ ఫ్రిట్జ్ ఫార్ములా అనేది లాస్ట్ మనం కంపారిజన్ మెథడ్లో కూడా చూసాం. దాన్నే ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ ఫ్రిట్జ్ ఫార్ములా ఒక్కడ గుర్తుపెట్టుకుంటే దాదాపు టూ యాంటెనా మెథడ్, త్రీ యాంటెనా మెథడ్ అయిపోయినట్టే. బై యూజింగ్ ఫ్రిట్జ్ యాంటెనా ఫార్ములా. ఫ్రిట్జ్ యాంటెనా ఫార్ములా ఏంటి? పిఆర్ రిసీవ్డ్ పవర్ ఈక్వల్ టు G1 G2 ఇంటూ P ట్రాన్స్మిటెడ్ λ/4πr హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ యాంటెనాస్. ఇక్కడ పి ట్రాన్స్మిటెడ్ అంటే ట్రాన్స్మిటర్ యాంటెనా. మనం ట్రాన్స్మిటర్ని యాంటెనా 1 తీసుకున్నాం కాబట్టి PT1, రిసీవర్ని PR1. ఓకేనా, కాబట్టి లేకపోతే సింపుల్గా టూ యాంటెనాసే కాబట్టి PR ఈక్వల్ టు G1 G2 PT λ/4πr హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ మనకి G1 G2 అటు నుంచి రిమైనింగ్ అంతా ఒక సైడ్ తీసుకోనండి. G1 G2 నుంచి రిమైనింగ్ అంతా ఇటు సైడ్ PR/PT ఇంటూ 4πr/λ హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ మనకి గెయిన్ ఇన్ డీబీ కావాలి కాబట్టి ఎప్పుడైనా గెయిన్ మనం డీబీలో మెజర్ చేస్తాం కాబట్టి అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ ఇక్కడ అప్లై చేసామంటే లాగ్ ఏబీ లాగా ఉంది కాబట్టి లాగ్ ఏబీని మనం ఏం రాయొచ్చు? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకేనా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. యాక్చువల్గా ఇక్కడ అప్లై చేసేది ఏంటంటే మనకి 10 లాగ్ అప్లై చేస్తాం. ఓకేనా, ఎప్పుడైనా మనం పవర్ను కానీ గెయిన్ కానీ మెజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తామంటే 10 లాగ్ అప్లై చేస్తాం. ఓకేనా, ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ కూడా సిమిలర్గా ఇది ఏ
ఇది b కింద తీసుకుంటే మనకేమవుతుంది 10 log PR/PT ప్లస్ మళ్ళీ అగైన్ log A ప్లస్ log B. కాకపోతే ఇక్కడ 20 లాగ్ వస్తుంది, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది ముందుకు వస్తే 10 × 2 20 log 4πr డివైడెడ్ బై లాంబ్డా. ఓకేనా, ఇది 2 యాంటీనా మెథడ్ని యూజ్ చేసి. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం 2 యాంటీనా మెథడ్ని ఎప్పుడు దేనికి యూజ్ చేస్తామంటే ఓన్లీ ఈక్వల్ గెయిన్ మెజర్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. అంటే 2 యాంటీనా మెథడ్ మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే 2 యాంటీనా మెథడ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సిమిలర్ యాంటీనాస్. సిమిలర్ యాంటీనాస్ అంటే మీనింగ్ ఏంటంటే G1 = G2 = G, గెయిన్ అనేది సేమ్. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది G1 G2 సేమ్ అయితే మనకేమవుతుంది 10 log G1 10 log G2. ఓకేనా, కాబట్టి అంటే ఏమవుతుంది G1 = G2 = G. అంటే G1 G2 ప్లేస్లో G పెడితే ఏమవుతుంది మనకి 2 × 2 సేమ్ కాబట్టి 10 log G1 G2 ప్లేస్లో G అవుతుంది. ఓకేనా, కాబట్టి 2 × 10 log G = 10 log PR/PT ప్లస్ 2 log 4πr/లాంబ్డా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 10 log G అంటే మనం రాయొచ్చు సింపుల్గా G in dB అని సింపుల్గా రాయొచ్చు. ఈ 2 ఇటు వస్తే 1/2 × 10 log PR/PT ప్లస్ 20 log 4πr/లాంబ్డా. ఓకేనా, కాబట్టి మనం గెయిన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ట్రాన్స్మిటర్ అయినా రిసీవర్ అయినా, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. వీ హ్యావ్ టు మెజర్ గెయిన్ బై నోయింగ్ రిసీవర్ పవర్ అండ్ ట్రాన్స్మిటర్ పవర్ అండ్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 యాంటీనాస్. అంటే పిఆర్ పీటీ ఈ రెండు వాల్యూస్ మనకి ఆల్రెడీ రిసీవ్ చేసిన పవర్ అలాగే ట్రాన్స్మిట్ చేసిన పవర్ రెండింటిని మెజర్ చేస్తాం కాబట్టి ఈ రెండు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ టు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. కాబట్టి ఆర్ అలాగే లాంబ్డా డిపెండింగ్ ఆన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ కాబట్టి దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, గెయిన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది 2 యాంటీనాస్ మెథడ్. సింప్లీ వీ కన్సిడర్ ఫ్రిస్ ఫార్ములా అండ్ అప్లయింగ్ logarithm on both sides and find the G. Main important point in 2 antenna method is 2 antenna method mainly used for similar antennas having gain equal gain G1 G2 = G. Similarly, second one 3 antenna method. 3 antenna method. These 3 antenna method mainly used for non-similar antennas having different gains. So consider 3 antennas having gain G1, G2, G3. This 3 antenna method mainly used for different antennas. అంటే గెయిన్ అనేది డిఫరెంట్గా ఉంటే అలాంటి యాంటీనాస్కి మనం 3 యాంటీనా మెథడ్ని యూజ్ చేస్తాం. సేమ్ అయితే మనం 2 యాంటీనా మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, కాబట్టి అగైన్ కన్సిడర్ ఫ్రిస్ ఫార్ములా ఏమవుతుంది, P ట్రాన్స్మిటర్ P రిసీవ్డ్ = G గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ రిసీవర్. నెక్స్ట్ వచ్చేసరికి P transmitted into λ/4πr whole square. ఓకేనా, G ట్రాన్స్మిటెడ్ అలాగే G రిసీవర్.
నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ 3 యాంటెన్నా మెథడ్లో ఏం చేస్తాం అంటే మొత్తం 3 కేసెస్ కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఏంటంటే మొత్తం 3 యాంటెనాస్ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం మనం 2 యాంటెనాస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకేనా, కాబట్టి ఫస్ట్ కన్సిడర్ యాంటెన్నా 1 అండ్ యాంటెన్నా 2. ఓకేనా, ఫస్ట్ యాంటెన్నా 1 యాంటెన్నా 2ని కన్సిడర్ చేసాం. యాంటెన్నా 1 ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ట్రాన్స్మిటర్, యాంటెన్నా 2 యాక్ట్ యాజ్ ఏ రిసీవర్. కాబట్టి మనకి ఫ్రిజ్ ఫామ్లో ఏమవుతుంది PR2. ఎందుకంటే ట్రాన్స్మిటెడ్ యాంటెన్నా ఏంటి మనకి సెకండ్ యాంటెన్నా, రిసీవర్ యాంటెన్నా ఏంటి సెకండ్ యాంటెన్నా కాబట్టి PR2 ఈక్వల్ టు ఇక్కడ మనం ఏమేమి యాంటెనాస్ కన్సిడర్ చేసుకున్నాం 1 2 కాబట్టి G1 G2 నెక్స్ట్ PT. ట్రాన్స్మిటర్ ఏంటి మనకి 1 ఇంటూ λ/4πr². సిమిలర్గా మళ్ళీ లాగరిథం అప్లై చేసి సిమిలర్గా చేస్తే మనకు ఏమవుతుందంటే ఇక్కడ 2 డిఫరెంట్ యాంటెనాస్ కాబట్టి 10 log G1 ప్లస్ 10 log G2 ఈక్వల్ టు 10 log PR2/PT1 plus 20 log 4πr/λ. ఆల్రెడీ లాస్ట్ మనం ఎలా అయితే అప్లై చేసామో అలా అక్కడ ట్రాన్స్మిటర్ రిసీవర్ తీసుకున్నాం. ఇక్కడ G1 ఏమో ట్రాన్స్మిటర్, G2 ఏమో రిసీవర్. సింపుల్గా దీన్ని ఏమో రాయొచ్చు G1 in dB ప్లస్ G2 in dB ఈక్వల్ టు 10 log PR2/PT1 ప్లస్ 20 log 4πr/λ. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ కన్సిడర్ యాంటెన్నా 1 అండ్ యాంటెన్నా 3. యాంటెన్నా 1 అండ్ యాంటెన్నా 3 అంటే ఫస్ట్ 1 2 నెక్స్ట్ 1 3 నెక్స్ట్ 2 3. ఓకేనా, ఎలా కన్సిడర్ చేసుకుంటాం ఫస్ట్ 1 3 నెక్స్ట్ 1 3 కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది G1 ఆఫ్ dB ప్లస్ G3 ఆఫ్ dB ఈక్వల్ టు 10 log ఇక్కడ రిసీవ్డ్ పవర్ ఏంటి మనకి రిసీవ్డ్ యాంటెన్నా 3 కాబట్టి PR3/PT1 ట్రాన్స్మిటెడ్ 1 కాబట్టి నెక్స్ట్ 20 log 4πr/λ. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ కేసులో కన్సిడర్ యాంటెన్నా 2 అండ్ యాంటెన్నా 3. 1 2 నెక్స్ట్ 1 3 నెక్స్ట్ 2 3. ఓకేనా, 2 3 కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది G2 dB ప్లస్ G3 dB ఈక్వల్ టు 10 log ఇక్కడ రిసీవింగ్ యాంటెన్నా ఏంటి PR3 కాబట్టి PR3/PT ట్రాన్స్మిటెడ్ ఏంటి సెకండ్ యాంటెన్నా కాబట్టి PT2 ప్లస్ 20 log 4πr/λ. ఇది ఈక్వేషన్ 3. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈక్వేషన్లోనే G1 ప్లస్ G2, సెకండ్ ఈక్వేషన్లో G1 ప్లస్ G3, థర్డ్ ఈక్వేషన్లో G2 ప్లస్ G3. ఓకేనా, మనం ఆల్రెడీ ఇంతకుముందు 2 యాంటెన్నా మెథడ్లో చెప్పుకున్నట్లు ఇక్కడ ఏమవుతుంది PR2 PT1 ఆర్ λ ఇవన్నీ మనకేంటి నోన్ వాల్యూస్ని చేస్తే ఏమవుతుంది G1 ఆఫ్ dB ప్లస్ G2 ఆఫ్ dB ఈక్వల్ టు సమ్ వాల్యూ. సిమిలర్గా G1 ఆఫ్ dB ప్లస్ G3 ఆఫ్ dB ఈక్వల్ టు సమ్ వాల్యూ. సిమిలర్గా 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ మనం ఏం చేస్తాం సాల్వ్ చేస్తాం. ఎలాగైతే నార్మల్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తామో అలా 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది ఫైనల్గా G1 G2 G3 వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి PR2 PT1 అలాగే రిసీవ్డ్ పవర్ ట్రాన్స్మిటెడ్ పవర్ ప్రతి యాంటెనాది మనకి నోన్ వాల్యూస్ కాబట్టి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తాయి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా గెయిన్ ఆఫ్ G1 G2 G3 ఓకేనా 3 ఫైండ్ అవుట్ చేయొచ్చు బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 2 3 we get antenna gains G1 G2 G3 ఓకేనా. ఇది మనకి
3 యాంటెన్నా మెథడ్. ఇక్కడ మనకేం లేదు, దేన్నైనా కానీ ఫస్ట్ 2 యాంటెన్నా మెథడ్లోనేమో డైరెక్ట్గా ఫ్రిజ్ ఫామ్లో తీసుకొని లాగరిథం అప్లై చేయడమే. ఎక్కడైనా అంటే 3 యాంటెనాస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ టైం 2 యాంటెనాస్ కన్సిడర్ చేసుకొని ఫ్రిజ్ ఫామ్లో అప్లై చేసి ఫైనల్గా 3 ఈక్వేషన్స్ వచ్చిన 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా G1 వాల్యూ, G2 వాల్యూ, G3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది గెయిన్ మెజర్మెంట్ యూజింగ్ అబ్సల్యూట్ మెథడ్. ఓకేనా, అబ్సల్యూట్ మెథడ్లోనే 2 టైప్స్. ఫస్ట్ వన్ 2 యాంటెన్నా మెథడ్, సెకండ్ వన్ 3 యాంటెన్నా మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.